శివరాత్రి అని ఇంటి గడప మీద ముగ్గేసినాను, అదేవిధంగా ఇంటి ముందు ముగ్గేసినాను. ఈరోజు మహాశివరాత్రి కాబట్టి శివుడిది అది వేసాను అన్నట్టు. ఇది శివుడిది ఇక్కడ లింగం అన్నట్టు. ఇది బిల్వపత్రాలు, ఈ 2 దీపాలు అని ఇట్లా వెలిగించాను. వాకిట్లో వేస్తే ఏమవుతుందంటే అందరు తొక్కుతారు కదా, బాగుండదని నేను ఇక్కడ పూజా మందిర్లోనే వేసినాను. తర్వాత నేను పూజ చేసిన తర్వాత అన్ని చూపిస్తాను. ఇది ఒకటి ముగ్గు వేసిన అని చూపిస్తున్నాను. శివాయ గురవే నమ, శివాయ గురవే నమ, శివాయ గురవే నమ. పంచాయతనం అని ఇట్లా గుడిలో ఇక్కడ ఈ విధంగా పశుపతినాథ్ టెంపుల్లో ఏ విధంగా ఉంటుందో అట్లా ఆ విధంగా నేను పెట్టాను. మధ్యలోనేమో శివుడు ఉంటుంది అన్నట్టు, అక్కడ పంచాయతనం అని. ఇక్కడనేమో వినాయకుడు ఉంటాడు, ఈ సైడ్ ఏమో దుర్గాదేవి ఉంటుంది, ఇక్కడ శ్రీమన్నారాయణుడు ఉంటాడు, ఇక్కడ సూర్యుడు ఉండాలి. ఇక్కడ నిలబడదని చెప్పేసి నేను ఇక్కడ పెట్టాను సూర్యుడు. ఈ విధంగా 4 మూలలు 4 పెట్టి మధ్యలో శివుడు ఉంటాడు అన్నట్టు. అందుకే నేను కూడా ఈరోజు మీకు చూపించడానికి పంచాయతనం అని ఈ విధంగా పెడుతున్నాను. అదేవిధంగా తర్వాత ఇది పంచగౌరమ్మ అంటారండి. పంచ అంటే ఇలా అన్ని దేవుళ్ళు ఉంటాయి అన్నట్టు. నేను చూపిస్తాను ఈ విధంగా. అంటే ఇక్కడ వినాయకుడు అండి, ఇక్కడ వినాయకుడు ఉంటుంది, ఈడ నాగేంద్రుడు, ఇది పోచమ్మ తల్లి అనుకుంటా, గౌరమ్మ, ఇది పంచగౌరమ్మ, ఇది పంచగంగ, ఇక్కడ సూర్యుడు ఉంటాడు, ఇక్కడ నంది ఉంటాడు. ఇదండి ఈ విధంగా ఇవన్నీ దేవుళ్ళే దీంట్లో అన్నీ ఉంటాయి అన్నట్టు. అందుకే నేను ఇది ఎప్పుడు ఇక్కడ పూజా మందిర్లో ఉంటుందని మీకు చూపించడానికి ఈ విధంగా పెట్టాను. అదేవిధంగా ఇది ఈరోజు పూజ మహాశివరాత్రి మాకు ఇండియా కన్నా ముందే ఒక రోజు వచ్చింది, అది ఈరోజు శివరాత్రి పూజ. అదేవిధంగా 16 సోమవారాల వ్రతం కూడా బుక్ ఉంది. అది నేను ఒకప్పుడు చేశాను, 16 సోమవారాల వ్రతం చేశాను, కానీ ఇప్పుడు కాదు. ఈరోజు మాత్రం నేను ఈ ఒక్క వారం చదువుతాను. ఈరోజు శివరాత్రి కాబట్టి చేస్తాను అన్నట్టు. ఇది చూడండి, ప్రసాదం కూడా నేనేం పెట్టుకోలేదండి. పండ్లు, పాలు, బెల్లము, అది పండ్లు. ఈరోజు ఏం తినొద్దు కదా ఉపవాసం అని, ఈ విధంగా పూలు, ఈ విధంగా. ఇది ఈరోజు పూజ. శివాయ గురవే నమ, 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 ఓం శివాయ గురవే నమ, శివాయ గురవే నమ, శివాయ గురవే నమ. కందగడ్డ, అదే రత్నపుర గడ్డతో స్వీట్ చేసి ప్రసాదం. ఇది ఈరోజు దేవునికి శివునికి ప్రసాదాలండి. వాటర్తో అభిషేకం చేస్తున్నాను. ఇది అదే దక్షిణ ముఖ శంఖం అన్నట్టు. శంఖంలో ఒక నీళ్ళు రోజు ఉంచుతానట్టు. అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ నీళ్ళు దీంట్లో అట్లనే ఉంచుతానండి. ఇక్కడనండి ఓం శివాయ గురువే నమ, శివాయ గురువే నమ, శివాయ గురువే నమ. ఇది శివాయ గురువే. అంశాపురంలో ఇదండి, దీని పేరేమో గుర్తుకొస్తలేదు. ఇది పంచాయతం లింగం ఉంటుంది. శివాయ గురువే నమ, శివాయ గురువే నమ. ఇక్కడ అన్ని దేవుళ్ళకి అయిపోయింది. శివాయ గురువే నమ, శివాయ గురువే నమ, శివాయ గురువే నమ. ఈ విధంగా రోజు అభిషేకం చేస్తాను అన్నట్టు. పాదరస లింగం అన్నట్టు అంకుశపురం గురువు గారు నాకు ఇచ్చారు. ఇదేమో మానస సరోవరం నుంచి వచ్చింది, వెండిది. ఫస్ట్ చూసిన వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది అక్కడ సరస్సులో పెట్టి తీసుకొని వచ్చినది అన్నట్టు విగ్రహం. ఇది పంచగౌరమ్మలో ఇది లింగం ఉంటుంది. ఇక్కడ బిలోపత్రం పెట్టాను, అదేమో తాంబర గింజ అది పెట్టాను. తర్వాత ఇది ఈ విధంగా నీళ్ళు ఎప్పుడు ప్రతిరోజు ఇది ఖాళీగా ఉంచాను. ఈ విధంగా ఇక్కడ పెట్టి ఇట్లా పెడతాను. మరుసటి రోజు మళ్ళీ దాంతోనే అభిషేకం చేస్తాను అన్నట్టు. శివాయ గురువే నమ, శివాయ గురువే నమ, శివాయ గురువే. అరుణాచలం నుంచి వచ్చిన ఫోటో అండి. ఇది హైదరాబాద్ నుంచి గ్రాండ్ మాస్టర్ అని విశ్వచైతన్య గారి నుంచి నాకు ఈ లింగం వచ్చిందండి. అదేవిధంగా ఇక్కడ యంత్రం కూడా స్వామిదే పంపించిండు సాయిబాబా అక్కడ గుడి నుంచి. ఇది యంత్రము, ఇది శివుని విగ్రహం, 2 వచ్చినాయండి నాకు విశ్వచైతన్య వారు
గ్రాండ్ మాస్టర్ అండి. ఈ పంచాయతన దగ్గర గుడిలో ముందు ఆంజనేయులు ఉంటుంది. నాకు ఇక్కడ ప్లేస్ లేదని నేను ఇక్కడ పెట్టాను. ఆంజనేయుల స్వామిని ఇక్కడ ఉంది. ఆంజనేయుల స్వామికి సింధూరం పెట్టానండి గుడ్డు. పశుపతినాథ టెంపుల్లో పంచాయత్ ముఖంతో ఉంటుంది అన్నట్టు శివుడు. నాకు అట్లా పంచముఖము శివుడు లేదు కాబట్టి మొత్తం 5 రకాల శివుళ్ళు ఉన్నాయి. శివుడు చూపిస్తున్నాను. ఇక్కడ ఒక ఫస్ట్ శివము, ఇక్కడ 2వదండి, ఇక్కడ 3వది, ఇక్కడ 4వ లింగం. తర్వాత అది 5 లింగాలు ఉన్నాయి అన్నట్టు నా దగ్గర. ఇవి లింగాలే మీకు చూపిస్తున్నాను. 5 లింగాలు. అక్కడ విగ్రహం ఉంటుంది అన్నట్టు. 4 ముఖాలు పైన శివుడు ఉంటాడు. నాకు ఇక్కడ 5 లింగాలు మీకు చూపించాను. ఈరోజు శివునికి నా దగ్గర ఉన్న దాంతో అభిషేకాలు చేస్తున్నాను, మీకు చూపిస్తున్నాను. ఇప్పుడేమో వాటర్తో అభిషేకం చేస్తున్నాను. తర్వాతనేమో ఇది పసుపు వేసి చేస్తున్న అభిషేకం. శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః. ఇదేమో విభూతితో చేస్తున్నాను. నా దగ్గరున్న వాటితో చేస్తున్నాను దేవునికి అభిషేకం, శివునికి. అదేవిధంగా ఇప్పుడు గంధంతో చేస్తున్నాను. గంధంతో అభిషేకం. శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః. ఇప్పుడు బెల్లం వేసిన దీంట్లో బెల్లంతో శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః. ఇప్పుడు పాలతో అభిషేకం చేస్తున్నాను. పాలతో శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, గురవే నమః. ఇది నెయ్యితో శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే. ఇప్పుడేమో నువ్వుల నూనెతో చేస్తున్నాను. శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః. ఇప్పుడు మామిడి పళ్ళ జ్యూస్తో చేస్తున్నాను. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. ఇప్పుడేమో కోకోనట్ వాటర్తో చేస్తున్నాను అభిషేకం. కోకోనట్ వాటర్. శివాయ గురవే నమః, 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 శివాయ గురవే నమః. ఇప్పుడు గోల్డ్ రింగ్ పెట్టి దీంతో చేస్తున్నాను, బంగారంతో. శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః. ఇప్పుడు పుష్పంతో చేస్తున్నాను. ఇవి నాకు తెలిసినది, దాంతో అభిషేకాలు చేశాను. గురవే శివాయ గురవే నమః, 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 శివాయ గురవే నమః. అభిషేకాలు కొన్నిటితో చేసినాను. జయ హనుమంత, శ్రీ హనుమంత, జయ హనుమంత, శ్రీ హనుమంత, జయ హనుమంత, శ్రీ హనుమంత. ఇప్పటిదాకా నేను శివుడిని పూజ చేసిన కదా, చేసిన తర్వాత ఇప్పుడే నేను హనుమాన్ చాలీస చదువుతున్నా. చదివేటప్పుడు అప్పుడే నాకు టీవీలో హనుమాన్ చాలీస పాట వస్తుంది చూడండి. నాకు చాలా నమ్మకం అండి, సంతోషం అండి. కొన్ని ఇలాంటి నాకు మిరాకిల్ జరుగుతుందండి. ఏదైనా చెప్తే నమ్మరు, కానీ దేవుడి ముందు ఉండి నేను అబద్ధం ఆడతలేనండి. హనుమాన్ చాలీస చదవగానే అక్కడ టీవీలో హనుమాన్ చాలీస వస్తుంది.
ఇట్లా కొన్ని నాకు సంఘటనలు జరుగుతాయండి. నాకు చాలా నమ్మకం దేవుడి మీద. ఇండియాలో ఉన్నప్పుడు కూడా దేవుడిని నమ్మాను, అమెరికాకు వచ్చినాక కూడా దేవుడిని నమ్ముతాను. ఇదే కాదండి మిరాకిల్, ఇంకొకటి నేను ఎవరినైనా తలుచుకుంటే వాళ్ళన్నా ఫోన్ చేస్తారు, లేకపోతే నేనన్నా ఫోన్ చేస్తాను. ఇది నాకు కూడా ఒకటి మిరాకిల్ లాగా అనిపిస్తుంది. నాకు ఒక్కసారి వాళ్ళతో కూడా అంటా, ఇప్పుడే మిమ్మల్ని గుర్తు చేసుకున్నా, మీరు ఫోన్ చేశారా అని చెప్తాను. నేను వాళ్ళకు కూడా ప్రతి ఎవరు మాట్లాడినా ఆ విధంగా నాకు ఇట్లా నాకు 6 సెన్స్ చెప్తుందో అది చెప్పగానే వాళ్ళు ఫోన్లు చేస్తారన్నట్టు. నాకు ఇదొకటి కూడా మిరాకిల్ అనిపిస్తుందండి. దేవుడిని అయితే నేను ఎప్పుడు నమ్ముతానండి. పెళ్ళైన నుంచి కూడా నేను దేవుడిని నమ్ముతా. దేవుడి గుళ్ళు తప్పకుండా పోతానండి. ఇండియాలో కానీ అమెరికాలో కానీ ఎవ్వరు ఎక్కడ ఏ స్టేట్ పైన మాత్రం నేను గుడికి తీసుకుపోమంటా. నాకు బాగా ఇష్టం అండి దేవుడు అంటే. నాకు దేవుడే ధూపం చూపిస్తున్నా ఈరోజు. ధూపం సమర్పయామి. శాంతి శాంతి. ధూపం చూపించాను, దీపం చూపిస్తా. అక్కడ ఉంది దీపం, నైవేద్యము ఇక్కడ నైవేద్యం ఉంది. నైవేద్యం ఇక్కడ నైవేద్యం, ధూపం దీపం నైవేద్యం చూపిస్తున్నాను. ఇక్కడ తాంబూలం, ఇది తాంబూలం అండి. కర్పూర నీరాజనం, శ్రీకాంతాయ కళ్యాణి దేవి దేవి వెంకట నివాస శ్రీనివాసాయ మంగళ పార్వత హారతి పాట ఇక్కడ హారతి ఇచ్చేసినాను కాబట్టి నేను పాట పాడతాను. పాట ఒకటే పెడతాను. దేవాది దేవ విగ్రహ గణు దీపహారతి, దీవనలో సంగేటి దివ్యహారతి. దేవాది దేవ విగ్రహ గణు దీపహారతి, దీవెనలో సంగేడి దివ్యహారతి. గంభీర గుణ గైగొను నక్షత్రహారతి, కుంభ కిరీటకి ఇదే కుంభహారతి. దేవాది దేవి విగ్రహ కొను దీపహారతి, దీవెనలో సంకేడి దివ్యహారతి. జ్యోతిర్మయాత్మ గుణము ఇదే జ్యోతిహారతి, పాపక సంరక్షక రక్షణ హివే పంచహారతులు. దేవాది దేవ విగ్రహ కొను దీపహారతి, దీవెనలో సంగేడి దివ్యహారతి. కష్టపారణ స్వామికి దే కర్పూరహారతి, ఆనందదాయక స్వీకరించు మహాత్మహారతి. దేవాది దేవా విగ్రహ గను దీపహారతి, దీవెనలో సంగేడి దివ్యహారతి. దేవాది దేవ విగ్రహ గను దీపహారలిప్తది. మంగళ గీతం ఇది. ఇది 16 సోమవార వ్రతంలో ఇది బుక్లో ఉందన్నట్టు నేను పాడాను. ఇది కూడా ఒకప్పుడు చేసినాను 16, కానీ ఈరోజు ఒకరోజు మాత్రం వ్రతం చేస్తున్నాను. దీంట్లో 5 కథలు ఉంటాయి. 5 కథలు కూడా నేను మళ్ళీ తర్వాత కుదిరితే చెప్తాను. ఇది 16 సోమవార వ్రతంలో ఇది బుక్లో ఉందన్నట్టు నేను పాడాను. ఇది కూడా ఒకప్పుడు చేసినాను 16, కానీ ఈరోజు ఒకరోజు మాత్రం వ్రతం చేస్తున్నాను.